అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు జిల్లాలో మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా మీ మొబైల్ మీ ఇంటి వద్దకే అనే కార్యక్రమం ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితుల ఇళ్ల వద్దకే పోలీసుల ద్వారా అప్పగించడం ప్రజల్లో విశేష స్పందన తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలో కంబదూరు మండలం గుళ్యం గ్రామానికి చెందిన సురేష్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న విషయం పోలీసులకు తెలియచేయగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఫోన్ను ట్రేస్ చేసి బాధితుల ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఈ చర్యపై స్థానిక ప్రజలు పోలీసు సేవలను ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా నో హెల్మెట్ నో పెట్రోల్ వంటి కార్యక్రమాలు కూడా జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ను అమలు చేయడంలో ఎస్పీ జగదీష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇక చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటూ దుష్టశక్తులపై రాజీ లేకుండా వ్యవహరించాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించాలని నిరంతరం కృషి చేస్తున్న ఆయన పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మొత్తం మీద ఇలాంటి ప్రజా అనుకూల ఎస్పీ అనంతపురం జిల్లాలో పనిచేయడం జిల్లా వాసులకు అదృష్టంగా భావిస్తున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ సార్ గారికి, తర్వాత డిఎస్పీ సార్ గారికి, తర్వాత కమ్మదూరు మండల ఎస్ఐ సార్ గారికి, తర్వాత కమ్మదూరు పోలీస్ అధికారులందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా నా ఇంతకుముందు నుంచి సేవలు మంచిగా అందిస్తున్నాను. మొబైల్ పోయినందుకు గాను ఇంటికి తెచ్చి ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. కొత్తగా మన అనంతపురం జిల్లాలోనే ప్రత్యేకంగా మొబైల్ ట్రేస్అప్ చేసి మనకు అందించడం చాలా ఆనందదాయకము. దీనికి పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్పీ సార్ గారికి, తర్వాత డిఎస్పీ సార్ గారికి, కమ్మదూరు మండల పోలీస్ అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎట్లున్నా పోలీస్ సేవలు? పోలీస్ సేవలు చాలా మంచి సేవలు సార్. మా ఇంటి దగ్గరికే మీరు ఇంత కష్టపడి తెచ్చిస్తున్నారంటే మీకు చాలా కృతజ్ఞతలు. మీరు మంచి పనులు చేస్తున్నారు సార్. మాకు ఎంత పోలీస్ అధికారం అంటే ఇట్లుంటుంది. మాకు ఇంతకు ముందు కాదు, ఇప్పుడు ఇంటి దగ్గరికే తెచ్చిస్తున్నాం. మీ మగసాట్లు పడేది విడిచిపెట్టి మీరే శ్రమపడి కష్టపడి అది మా అదృష్టం అనుకున్నాను. మేము మీ సేవలు చాలా అనుకోకుండా అంత ఇదిగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది.